భార్యాభర్తల ఆనుకూల్యానికి మంత్రం ఏదైనా ఉంటుందా? ఉంది. భార్యాభర్తల ఆనుకూల్యానికి గుర్తుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దేవసేన, శ్రీవల్లి వీళ్ళని చెప్పుకుంటారు. లేకపోతే పార్వతీ పరమేశ్వరుని చెప్పుకుంటారు, లేదా సీతారాముని చెప్పుకుంటారు. మొదటిది మీకు సులభమైన పద్ధతి. జంట నాగ ప్రతిమ తీసుకోండి. అంటే 2 అంగుళముల సైజు ఉండాలి, అంతకంటే పెద్దదొద్దు. వెండిది మంచిది. దానికి తగిన ప్లేట్ కూడా వెండిదే తీసుకోండి. పెట్టి రోజు కూడా పాలతోటి, తేనెతోటి, పెరుగుతోటి, నేతితోటి, గంధము నీరుతోటి ఒక్కొక్కటి 7 సార్లు అలా ఉంచాలి దాని మీద అభిషేకానికి. ఏ మంత్రం చదువుతూ? ఓం నమో భగవతే శ్రీవల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యాయ. గేవనక్కల ఓం నమో భగవతే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యాయ. ఇది వెయ్యండి. ఇవన్నీ తీసి విడిగా పెట్టుకుని తీర్థంలా ఉపయోగించుకోండి. ప్రతిమని కడిగేసి మళ్ళీ పసుపు కుంకుమ పెట్టి ఓ చిటికెడు గంధం వేయండి. తర్వాత భార్యాభర్తలు ఇద్దరు, లేదా భార్య కానీ భర్త కానీ ఎవరైనా దానికి 11 ప్రదక్షిణ చేయాలి ఈ మంత్రం చదువుతూ. అయిందా? విడిగా కూర్చుని మళ్ళీ 108 సార్లు చదవాలి. మరి నైవేద్యం ఏం పెట్టాలి? చిమ్మిలి, ఓ గుప్పెడు చిమ్మిలి పెట్టండి రోజును. అలాగే మంగళవారాలు మాత్రం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి నమస్కరించి రండి. ఇక్కడ ఇంట్లో కూడా ఆ స్వామికి దీపాన్ని కూడా వెలిగించి పెట్టండి. ఇలాంటిదే మరో మంత్రం ఏమిటంటే తత్పురుషాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఇది కూడా చదువుకోవచ్చు. ఇంకొకటి ఏమిటో తెలుసునా? హనుమంతుడికి సీతమ్మ చెప్పిన శ్లోకం ఉంటుంది. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం వరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. భార్యాభర్తల ఆనుకూల్యానికి అద్భుతమైన సోపానమది. అది చదువుకోండి 108 సార్లు. వీటిల్లో ఏది చేసుకోవాలో అది చేసుకోండి. అన్నీ అని చెప్పి గంట పట్టేస్తుందని చెప్పిన వాడిని తిట్టకండి దయచేసి. ఇవేమీ కాదండి, మేము శ్లోకాలే చదువుకుంటూ ఉంటారా? చక్కటి శ్లోకాలు 2 ఉన్నాయి. శ్రీరామచంద్ర శ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోజ చంచరీక సీతాముఖాంభోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోతు. ఆ మహానుభావుడు. ఇది మన చాలా ప్రసిద్ధమైన శ్లోకం. ఇది చదువుకోవచ్చు. ఇది కూడా 108 సార్లు. లేదంటారా? ఇంకోటి కూడా ఉంది. హే గౌరీ శంకర అర్ధాంగి యథాత్వం శంకర ప్రియే తథా మాం కురు కళ్యాణి కాంతకాంతాం సుదుర్లభాం. ఇది పరమశివుడు ఎదురుకుండా అమ్మాయి చదువుకోవచ్చు. వీటిల్లో ఏది చేసినా కూడా చక్కగా ఆనుకూల్యం లభిస్తుంది. ఇంకొక మాట, సుందరకాండలో సీతాదేవికి హనుమంతుడు ఉంగరం ఇచ్చి ధైర్యం చెప్తాడు. అలాగే సీతాదేవి తన చూడామణి హనుమంతుడికి ఇస్తుంది. ఈ రెండు విడివిడి చాప్టర్లలో ఉంటాయి. ఆ 2 విడి చాప్టర్లు కూడా మీరు పారాయణ చేసుకోగలిగితే 60 రోజుల పాటు క్షేమం కలుగుతుంది. స్వస్తి. పడక గదిలో శ్రీరామ పట్టాభిషేకం దర్బార్ ఆ చిత్రపటాన్ని పెట్టుకోండి. ముందుగా
ఒకరి మీద ఒకళ్ళు ఉండే ద్వేషాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. స్వాదుగా మాట్లాడుకోండి. క్షేమంగా ఉండండి. స్వస్తి.